అందరికీ నమస్కారం. నా పేరు దోమకొండ అశోక్, జనసేన పార్టీ విజయవాడ. ఈ వైసీపీ నాయకులకు ఏ సందర్భంలో ఏ నిరసన తెలియజేయాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయింది. ఎందుకంటే రాష్ట్రాలన్నీ కూడా పెట్రోల్ దొరక్క, డీజిల్ దొరక్క ఎన్నో ఇబ్బందులు పడుతుంటే మీకు ఇక్కడ హాస్యాస్పదంగా ఉంది. ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనే ఒక తలంపే తప్ప మీరు రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వ్యక్తులే కాదని మరొకసారి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి నాయకులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్ర ప్రజలని పెట్రోల్, డీజిల్ అలానే రోడ్ సెస్ రూపంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు బాధుడు ఇంకా కూడా ప్రజలెవరు కూడా మర్చిపోలేదు. ఆయన వచ్చిన వైసీపీ ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల లోపే దగ్గర 31 రూపాయలు లీటర్ పెట్రోల్, డీజిల్పై పెంచి ప్రజలందరినీ ఎంత ఇబ్బంది పెట్టారో ప్రజలందరూ కూడా ఇంకా గుర్తుందని నేను తెలియజేస్తున్నాను. అలానే రోడ్ సెస్ పేరుతో లీటర్కి 1 రూపాయి చొప్పున పెంచి ప్రజలందరినీ ఎంత ఇబ్బందులు పెట్టారో ప్రజలందరూ కూడా ఇంకా మర్చిపోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఈరోజు వచ్చేసి ప్రభుత్వాన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనుకోవడం సమంజసం కాదని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నాం. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కరోనా టైంలో దేశ ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ అల్లాడిపోతున్న టైంలో, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న టైంలో రాష్ట్ర ప్రభుత్వాలన్నిటికీ కేంద్రం ఒక హెచ్చరిక జారీ చేసింది. ప్రతి ఒక్క రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించండి, ప్రజలకి ఉపశమనాన్ని కల్పించండి అని కేంద్రం జారీ చేస్తే ప్రతి ఒక్క రాష్ట్రం కూడా దగ్గర 10 రూపాయల చొప్పున పెట్రోల్, డీజిల్పై ధరలు తగ్గించింది, ఆ వ్యాట్ని తగ్గించింది. కానీ మీరు ఏం చేశారండి? మీరు కనీసం ఒక్క పైసా అయినా సరే ప్రజలకు ఉపశమనాన్ని కల్పించారా? ప్రజలకు ఏ అవసరం ఉందనేది ముందు గుర్తించండి. సందర్భానుసారంగా ప్రజలకి నిలబడడం అనేది పార్టీలో ఒక లక్షణాలుగా పెట్టుకోండి. అంతే తప్ప ఇష్టానుసారంగా ప్రజలను మళ్ళీ ఇబ్బంది పెట్టే విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. దేశవ్యాప్తంగా కూడా పెట్రోల్, డీజిల్ సమస్యని మన దేశం ఎదుర్కొంటుంది. ఇందులో భాగంగా రాష్ట్రం మహా అయితే ఒక 2-3 రూపాయలే పెంచింది. అంటే మీరు పెంచిన ఆ 100 రెట్లుగాను 2-3 రెట్లకి ఎంతో తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. మీరు 2 ఏళ్లలోనే 31 రూపాయలు పెంచితే మేము 2 ఏళ్ళు దాటినా సరే కనీసం ఒక 2-3 రూపాయలే పెంచాం. అది కూడా ప్రజలకి, రాష్ట్రానికి ఎంతో భారం అయినా సరే, ఆర్థిక భారాలు మీరు చేసిన విధ్వంసానికి కుదుటపడల అయినా సరే మేము తగ్గించుకొని భారం ప్రజల మీద కాదు, భారం మన మీదే వేసుకొని రాష్ట్ర ప్రజలకు మనం ఉపశమనాన్ని కల్పించాలి అని చెప్పి 2-3 రూపాయలు పెంచడం జరిగింది. దానికి మీరు ఏదో జరిగిపోయిందని చెప్పి ప్రజల్ని అమాయకులు అనుకోవడం మీరు చేసే పెద్ద పొరపాటుగా నేను భావిస్తున్నాను. అలానే ప్రజలందరూ కూడా మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు. మీరు చేసే ఈ అరాచకాలు, మీరు చేసే ఈ విధ్వంసాల కన్నా మేము ఎప్పుడూ కూడా ప్రజలను ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవని కూడా మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర ప్రజలకి ఈ కూటమి ప్రభుత్వం నిలబడుతుంది. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ఈ కూటమి ప్రభుత్వం నిలబడుతుంది. అలానే రాష్ట్ర ప్రజలకి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ప్రభుత్వం ఎంత ఇబ్బందుల్లో ఉన్నా సరే రాష్ట్ర ప్రజలకి ఏ రోజు కూడా భారం కాదు, భారం కలిగించమని చెప్పేసి మరొక్కసారి ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వైసీపీ నాయకులు ఆడే దొంగ నాటకాల్ని ప్రజలందరూ కూడా మరొక్కసారి గమనించండి. వీళ్ళు చేసిన విధ్వంసం ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర చరిత్రలో అలానే నిలబడుతుందని, ప్రజలను తప్పుదోవ పట్టించే చర్యలు ఈ వైసీపీ పార్టీ చేస్తే తగిన మూల్యం చెల్లించుకుంటుందని కూడా జనసేన పార్టీ తరపున హెచ్చరిస్తున్నాను.